హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. జనవరి 23, జనవరి 28 ఈ తేదీల్లో జరిగే ఈ సంభాషణలు 1939, 23 నుంచి 28 తేదీల్లో జరిగాయి. ఈ భాషణంలో 616. ఒక భక్తుడు అంటున్నాడు, జీవనాడి అంటూ ఉంటారు కదండి, అలా జీవనాడి అంటూ ఒకటి ఉందే, అది కూడా ఊహాకల్పితమేనా అని అడిగాడు. మహర్షి వారు అంటున్నారు, యోగులు జీవనాడి, ఆత్మనాడి లేక పరానాడి ఒకటి ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఒకటి ఉందని, దాని నుంచి వేల కొలది నాడులు శాఖోపశాఖలుగా వ్యాపిస్తాయని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. దాని స్థానం మేధస్సు అని కొందరు, ఇతర భాగాల్లోనని ఇతరులు చెప్తున్నారు. గర్భోపనిషత్తులో పిండోత్పత్తి, గర్భకోశంలోని శిశువు పెరగడం అన్నదాన్ని వర్ణిస్తుంది. 7వ నెలలో జీవుడు బ్రహ్మరంధ్రం ద్వారా శిశువులో ప్రవేశిస్తాట. శిశువు పుట్టిన కొత్తలో బ్రహ్మరంధ్రం చాలా మెత్తగా ఉండి స్పందిస్తూ ఉండడమే వారి వాదాన్ని నిరూపిస్తుంది అన్నారు. ఇక్కడ పిల్లలు పుట్టిన ఒక 5-6 నెలల వరకు మాడపట్టు అంటాం మనం. ఇలా మెత్తగా ఉంటుంది, ఇలా కొట్టుకుంటూ ఉండడం మనం చూస్తాం. అలాగే పిల్లలకి మాడపట్టు మీద కాస్త ఇంత చౌరు పెట్టండి అమ్మా అంటాం, అవునా? అవునమ్మా. అదే బ్రహ్మరంధ్రం అన్నమాట. శిశువు పుట్టిన కొత్తలో బ్రహ్మరంధ్రం చాలా మెత్తగా ఉండి స్పందిస్తూ ఉండడమే వారి వాదాన్ని నిరూపిస్తుంది అన్నారు. కొన్ని నెలలకు గాని ఈ బ్రహ్మరంధ్రం గట్టిపడి ఎముకగా తయారవ్వదు. ఈ వాద ప్రకారం జీవుడు పైనుండి వచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి శరీరంలో సర్వత్రా వ్యాపించిన నాడీ సహస్రాల్లో వ్యవహరిస్తాడన్నమాట. పైనుంచి వస్తాడు జీవుడు, వచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ శరీరం లోపల ఉన్న ఆ శరీరంలోనికి ప్రవేశించి శరీరంలో ఎంత శరీరం ఉందో అంత శరీరం నిండా వ్యాపించి నాడీ సహస్రాల్లో వ్యవహరిస్తాడు. లోపల ఆ నాడీ మండలం ఉంటుంది కదా, ఆ నాడీ ద్వారా వ్యవహరిస్తాడు అనమాట. అందువలన సత్యాన్వేషి తన మూలం మరలా చేరుకోవడానికై సహస్రారాన్నే ధ్యానించాలి. సత్యాన్వేషి మరి ఆ సహస్రారం నుంచే లోపలికి ప్రవేశించాడు గనక మళ్ళీ తన మూలాన్ని తాను చేరుకోవడానికి సహస్రారాన్ని ధ్యానించాలి. మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉన్న కుండలిని లేపేందుకు యోగికి ప్రాణాయామం ఉపయోగిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి ఆ శిశువు మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి ఒక మహాశక్తిని లేపేందుకు యోగికి ప్రాణాయామం ఉపయోగిస్తుంది. ఈ శక్తి ఉత్తానం సుషుమ్నా నాడి గుండా జరుగుతుంది. ఈ శక్తి సుషుమ్నా నాడి గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది వెన్నుపూస అంతరంలో ఉండి మెదడు వరకు ఉంటుంది. వెన్నుపూస లోపల ఉంటూ మూలాధారం నుంచి మెదడు వరకు ఈ నాడి నుంచి ఉంటుంది. లోపల మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక నాడి, దాన్నే పరానాడి అంటారు. అది ఉంటుంది మెదడు వరకును. ఒకరేమో సహస్రారం పైనే చిత్తం నిలిపితే సమాధి తత్పరత రావడంలో సందేహం లేదు. ఒకరంటారు సహస్రారం మీద, సహస్రారము పైనే మన చిత్తాన్ని నిలిపితే తప్పకుండా సమాధి తత్పరత రావడంలో సందేహం లేదు. కానీ వాసనానాశనం మాత్రం అవ్వదు. సమాధి స్థితి వస్తుంది, కానీ వాసనలు మాత్రం నాశనం కావు. యోగి సమాధి నుంచి లేవాల్సిందే, ఎందుకంటే బంధ విమోచన ఇంకా కాలేదు కనుక.
తాత్కాలికంగా ఉపశమించింది, దాన్ని సమాధి అంటాం. కానీ వాసనలు మాత్రం నాశనం అవ్వవు. మళ్ళీ యోగి తప్పకుండా ఆ సమాధి నుంచి మామూలు స్థితికి రావాల్సిందే. బంధ విమోచన ఇంకా కాలేదు కనుక లోన మిగిలి ఉన్న వాసనలు వాని సమాధి నిష్టకు విక్షేపాన్ని కలుగు చేస్తాయి. మళ్ళీ అతడు మేలుకుంటున్నాడంటే లోపల ఉన్నటువంటి వాసనలు వాడి సమాధి నిష్ట నుంచి బయటికి నెట్టేస్తాయి. లోపల మిగిలి ఉన్న వాసనలు వాని సమాధి నిష్టకి విక్షేపాన్ని కలుగు చేస్తాయి. అలా కానియకుండా వాసనలెల్లా వదులుచుకోవడానికై అతడు ఇంకా ప్రయత్నించవలసి ఉంటుంది. కాబట్టి అతడు సుషుమ్నలో కొనలు సాగిన జీవనాడి ద్వారా సహస్రాల నుంచి హృదయంలోకి దిగి రావాలి. వాసనలు పోవాలంటే అవి హృదయంలోనే ఉంటాయి గనక సుషుమ్నా నాడి ద్వారా అతడు ఆ కొసలు సాగి ఉన్నటువంటి జీవనాడి ద్వారా సహస్రాల నుంచి హృదయానికి దిగి రావాలి. ఆ విధంగా సుషుమ్న ఒక వంపు అన్నమాట దిగి రావడానికి. అది మూలాధారం నుండి వెడలి వెన్నుపూసను ఎగబ్రాకి మెదడుని చేరి అక్కడి నుండి వంపు తిరిగి మళ్ళీ హృదయంలో అంతమవుతుంది. సహస్రానికి చేరింది, మెదడుకి చేరింది, అక్కడి నుంచి మళ్ళీ వంపు కిందకి దిగాలిగా. వంపు తిరిగి జీవనాడి ద్వారా వంపు తిరిగి మళ్ళీ హృదయంలో అంతమవుతుంది. ఆ విధంగా సుషుమ్న ఒక వంపు అన్నమాట. అది మూలాధారం నుంచి వెడలి వెన్నుపూసకు ఎగబ్రాకి మెదడుకి వెళ్లి అక్కడి నుంచి వంపు తిరిగి హృదయంలో చేరి అంతమైపోతుంది. హృదయం చేరాక యోగికి సమాధి శాశ్వతమైపోతుంది. కాబట్టి అంతిమ కేంద్రం హృదయం అని అర్థమవుతోంది కదా. మళ్ళీ కొన్ని ఉపనిషత్తుల్లో ప్రాణనాడితో సహా 101 నాడులు హృదయం నుండి వ్యాపిస్తాయి అని ఉంది. యోగులన్నట్లు జీవుడు పైనుంచి వచ్చి మేధలో ప్రతిఫలిస్తే ఉపయోగ్యమైన ప్రతిఫలకము అంటే రిఫ్లెక్టింగ్ అన్నమాట. అది రిఫ్లెక్ట్ చేసుకోగలిగేది ప్రతిఫలకము ఒకటి ఉండాలి అక్కడ. మేధస్సులో గనక జీవుడు పైనుంచి వచ్చి ఆ మేధస్సులో ప్రతిఫలించాలి అంటే ఉపయోగ్యమైన ఒక ప్రతిఫలకం ఉండాలి కదా. అనంత చైతన్యాన్ని దానిలో పరిమితం చేసే శక్తి దానికి ఉండాలి. అనంతమైన చైతన్యాన్ని దానిలో బంధించగలిగిన శక్తి ఆ పలకానికి ఉండాలి. అంటే సమిష్టి అయిన పరమాత్మ వ్యష్టి అయిన జీవుడల్లా అవ్వాలన్నమాట. అంతఃకరణలో అది ప్రతిఫలిస్తే పరమాత్మ యొక్క ఆ పరమ ప్రకాశము మేధస్సులో ప్రతిఫలిస్తే ఉపయోగ్యమైన ప్రతిఫలనము ఉండాలి. కాబట్టి అనంత చైతన్యాన్ని దానిలో పరిమితం చేసే శక్తి, చేసుకోగలిగిన శక్తి దానికి ఉండాలి. అద్దానికి సూర్య ప్రతిబింబాన్ని తనలో ప్రతిఫలింప చేసుకునే శక్తి ఉండాలి. ఉంటేనే ప్రతిబింబం ఏర్పడుతుంది. సూర్యుని యొక్క ప్రతిబింబమంతా ఉన్నా కూడా అద్దములో మాత్రమే ప్రతిఫలిస్తుంది కదా. అలాగుననే మేధస్సులో ప్రతిఫలిస్తే ఉపయోగ్యమైన ప్రతిఫలకము ఒకటి ఉండాలి. అనంత చైతన్యాన్ని దానిలో పరిమితం చేసే శక్తి ఉండాలి దానికి. అంటే సమిష్టి అయిన పరమాత్మ వ్యష్టి అయిన జీవుడు అవ్వాలిగా. అంతా తానే అయి ఉన్న పరమాత్మ ఒక దేహందు వేరే ఒక పరిమితమైన జీవుడిగా అవ్వాలిగా. మరి అలాగే అయ్యి ఉన్నాం మనం. ఆ ప్రతిఫలకం వ్యక్తి యొక్క వాసనల మొత్తం, ఆ అంతఃకరణ అనేటువంటి అద్దం వ్యక్తి యొక్క అన్ని వాసనలతోటి కూడి ఉన్న అద్దం. అది కుండలోని నీటి వలె అది
విషయాలను ప్రతిబింబింప చేస్తుంది. అంతఃకరణ మీద పరమాత్మ ప్రకాశ ప్రతిబింబము ప్రతిఫలించగా అంతఃకరణలో అనేక అనేక వాసనలు ఉన్నాయి కదూ. ఆ ప్రకాశంలో ఆ వాసనలన్నీ ప్రతిబింబింప చేస్తుంది. కడవలోని నీటిని ఇంకింపచేస్తే ప్రతిబింబం కూడా ఉండదు. ప్రతిబింబం లేకపోతే విషయం మిగులుతుంది. ప్రతిబింబం నీరింకిపోతే బింబమే ఉంటుంది అంతే. వాసనలు నశించుకోవాలి. ఆ సందర్భంలో ఆ విషయం సమిష్టి అయిన సత్ చిత్, అది సర్వవ్యాపి గనుక అన్నిటా ఉండది. దానిని ఆభాసం అంటే ప్రతిబింబంలోనే గుర్తించక్కర్లేదు. అసలు అంతటా ఉండది. ఆ సచ్చిత్ స్వరూపం అంతటా ఉంది. దాన్ని ఈ ప్రతిబింబంలోనే గుర్తించక్కర్లేదు. ఎందుకంటే స్వయం ప్రకాశి. ఈ నిత్య చైతన్య దీప్తికి హృదయంలోని వాసనల ప్రతిఫలన అడ్డు రాకుండా వానినన్నిటినీ సాధకుడు ఇంకింప చేసుకోవాలి. అది అహంకారం మూలం వెదికి హృదయంలో లీనమైతేనే సాధ్యమవుతుంది. ఈ లేచి వచ్చిన ఈ జీవుడు అన్నవాడు ఎవడా అని ఆ మూలాన్ని వెతికి హృదయంలో లీనమైతేనే సాధ్యమవుతుంది. ఆత్మసిద్ధికి ఇది రుజువైన మార్గం. ఆ మార్గాన నడిస్తే నాడులు, మేధ, సుషుమ్న, పర, కుండలిని, ప్రాణాయామము, షట్చక్రాలు వీటితో ఎవ్వరూ సతమతం అవ్వక్కర్లా. అహంకారము ఇవన్నీ చేయక్కర్లా. అసలు ఇవన్నీ కలిగి ఉన్న ఈ నేను అనే ఈ అహంకారం యొక్క మూలమేమిటా అని గనక వెతికితే ఆ అహంకారం దేనిలోంచి వచ్చిందో ఆ హృదయంలో లీనమైపోతుంది. ఇంకంతే. ఆత్మసిద్ధికి ఇదే తేలికైన రుజువైన మార్గం. ఈ మార్గాన్ని కనుక నడిస్తే ఇదిగో పైన చెప్పినటువంటి నాడులు, మేధస్సు, సుషుమ్న, పర, కుండలిని, ప్రాణాయామం, షట్చక్రాలు వీటితో ఏమి సతమతయాలు అయిపోక్కర్లేదు అంటూ భగవాను ఇదిగో ఆత్మ ఎక్కడో బయట నుంచి వచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలో ప్రవేశించదు అలా చెప్తాయి ఉపనిషత్తుల్లో. అది ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది, అంతటా ఉన్నది. శరీరం లోపల కూడా ఉంది కదమ్మా, అన్ని శరీరాల లోపల ఉంది కదమ్మా. అందుచేత ఆత్మ అన్ని శరీరాలలో స్వతసిద్ధంగా ఉంది. నిత్య ఉజ్వలంగా, సుస్థిరంగా, నిశ్చలంగా, అవికార్యంగా మార్పు లేవైనా తోస్తే అవి పైనే గాని ఆత్మకు అవి సహజమైనవి. ఒకవేళ నీకు ఏమైనా మార్పులు తోస్తే అదురికే పైన అలా ఉన్నట్టుంటాయే గాని ఆత్మకి అవి సహజమైనవి కావు. ఆత్మ హృదయం సూర్య సంకాశంగా స్వప్రకాశం. ఆత్మ అంటే అది సూర్యుడి వలె ప్రకాశం ఉంటుంది.